పప్పులో ఉప్పు లేదేంటి? ఈ కర్రీ నాకు నచ్చదని ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళెందుకు చేశావు? ఈ మధ్య కర్రీస్ అసలు ఏం బాగుండట్లేదు, అసలు టేస్టే ఉండట్లేదు. అవును, నీకు అసలు వంట చేయడం వచ్చా యాదమ్మా? ఎందుకు ఇలా చేస్తున్నావు? యాదమ్మ అలాగే చేస్తుంది. మీకు నచ్చితే తినండి, లేదంటే మానేయండి. ఏంటంటే మీరు మాకు సపోర్ట్ చేయకుండా యాదమ్మని వెనకేసుకొస్తున్నారు? మీరు నలుగురు ఉన్నట్టు యాదమ్మకు 4 చేతులేం లేవు. మీ నలుగురికి నచ్చినట్టు 4 రకాల వంటలు చేసి పెట్టడానికి. ఇంతకు ముందు మిస్ అమ్మ మాకు నచ్చినట్టు చేసేది కదా, మేమేది అడిగితే అది చేసి పెట్టేది. అయితే ఆ మిస్సమ్మ దగ్గరికి వెళ్ళండి, ఎవరు ఆర్డర్ చెప్పరు. మిస్ అమ్మ ఇక్కడ లేదనే కదా మీరు ఆ మాట అంటున్నారు? మా మిస్ అమ్మే ఉండుంటే మాకు ఈ బాధలు ఉండేవే కాదు. మిస్ అమ్మ వెళ్ళిపోవడం మా బ్యాడ్ లక్ అయితే, మీరు మా కేర్ టేకర్ అవడం ఇంకా బ్యాడ్ లక్. ఏంటి నోర్లేస్తుంది? మీ డాడీతో చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. డాడీ లేనప్పుడు మీరు యాదమ్మకు సపోర్ట్ చేస్తున్నారని, యాదమ్మ కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఎప్పుడు మీ వెంటే తిరుగుతూ మీరు చెప్పిన పనులు చేస్తుందని మేము కూడా డాడీతో చెప్తాం. మనోహరి, ఈ పిల్ల అచ్చం నీ నోట్లోంచి ఊడిపడ్డట్టు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ పిల్ల అరుంధతి కూతురు కాదు, నీ కూతురే అనిపిస్తుంది. అరుంధతి నా ఫ్రెండే కదా, అందుకే దీని మాటలు నాలాగే ఉంటాయి, కానీ బుద్ధులని అరుంధతివే. ఆ మాట మళ్ళీ నువ్వు చెప్పాలా ఏంటి? ఏంటి ఇంతకీ భోంచేస్తారా లేదా? ఇలాంటి ఫుడ్ మేము తినము. వీధి కుక్కలు కూడా ఈ ఫుడ్ తినవు. మా డాడీ దగ్గర శాలరీ తీసుకుంటూ ఈ మనోహర్ ఆంటీ చెప్పినట్టు చేస్తున్నావు యాదమ్మ, ఇది కరెక్ట్ కాదు. ఏదో ఒక రోజు మా డాడ్కి నిజం తెలుస్తుంది. ఆ రోజు మీ ఇద్దరికి పనిష్మెంట్ ఉంటుంది. అంత లేదు. మీ డాడీకి నేను ఎంత చెప్తే అంత. వెయిట్ చేస్తున్నారా? హలో, మాట్లాడండి. పాపా ఇటువమ్మా. థ్యాంక్ యూ పాపా. ఇట్స్ ఓకే అంకుల్. హలో విక్రమ్, ఇందాక ఫోన్లో నాతో మాట్లాడింది ఎవరు? ఎవరో చిన్న పాప. నేను బ్యాగ్ పెడుతుంటే ఫోన్ పడిపోయింది, పట్టుకుంది. అవునా? ఇంకేంటి విశేషాలు చెప్పు. రేపు నన్ను పికప్ చేసుకోవడానికి రాతోడిని పంపించా. లేదు, రాతోడితో పాటు నేను వస్తాను. నువ్వెందుకు? పర్వాలేదు విక్రమ్, మనం కలిసి చాలా రోజులైంది కదా, జాగ్రత్తగా. హ్యాపీ జర్నీ. ఓకే బ్రో, రేపు కలుద్దాం. యా. అంకుల్, కాసేపు లైన్లో ఉండండి. వెయిట్ చేస్తున్నారా? ఏమైంది సార్ అలా ఉన్నారు? ఆరు గుర్తుకొస్తుంది రాతోడు. మేడం గారు ఎప్పుడు మీతోనే ఉంటారు సార్. గుర్తొస్తుంది తను కాదు, నా కోసం మళ్ళీ పుట్టిన అరుంధతి. ఆరుని తీసుకొని బాగి ఎందుకు వెళ్ళిపోయింది రాతోడ్? వాళ్ళు ఎక్కడున్నారు, అసలు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎక్కడున్నా మీకోసం తప్పకుండా తిరిగి వస్తారు సార్. ఐదేళ్లగా ఎదురు చూస్తున్నాను రాతోడ్, ఇంకెప్పుడు వస్తారు? వస్తారు సార్, తప్పకుండా వస్తారు. ఈరోజు కృష్ణ జయంతి. సరిగ్గా ఇలాంటి రోజున
ఆరు మేడం మళ్ళీ పుట్టారు. ఈ కృష్ణ జయంతి మీకు మంచి చేస్తుందని నాకెందుకో నమ్మకం వస్తుంది సార్. మీకోసం మిస్ అమ్మ బుజ్జమ్మ వస్తున్నారనిపిస్తుంది. వాళ్ళు నిజంగా తిరిగి వస్తారా, లేక నా ఆశ నిరాశ అవుతుందా? ఇలా ఎన్ని రోజులు ఎదురు చూడాలి?